ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. బాగున్నారా? మరి ఈ దినం మనం వాక్యంలోనికి వెళ్దాం. దావీదు చాలా డెస్పరేట్ కండిషన్లో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్న కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. 86వ దావీదు కీర్తన. దావీదు ప్రార్థన చేసే కీర్తనలు ఉన్నాయి. 17వ సంకీర్తన దావీదు ప్రార్థన అని హెడ్డింగ్ కూడా పెట్టబడుతూ ఉంటుంది. అలాగే దావీదు ప్రార్థన చాలా కీర్తనల్లో మనం చూస్తాం. నీవే నా దిక్కు, లేకపోతే నీవే నా కొండ నా కోట అని చెప్పి ఇంకా చాలా ఆల్మోస్ట్ 150 కీర్తనల్లో 2/3 కీర్తనలు దావీదు రచించిన కీర్తనలే. అందులో దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్న కీర్తనలు, అలాగే దేవునికి ప్రార్థన చేసిన కీర్తనలు ఎక్కువగా మనకి కనపడతాయి. అయితే దావీదు ప్రార్థన ఎలాంటి కండిషన్లో చేస్తున్నాడంటే చాలా డెస్పరేట్ కండిషన్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ 86వ సంకీర్తనలో. అయితే దావీదు యాక్చువల్గా పరాక్రమశాలి, చాలా యుద్ధ వీరుడు. యుద్ధానికి వెళ్తే ఖచ్చితంగా జయం వస్తుంది. ఎందుకంటే అతని యొక్క యుద్ధ నైపుణ్యము అంత చక్కగా ఉంటుంది. మంచి వీరుడు. అంతేకాకుండా తన బలం మీద కాకుండా ప్రతిసారి కూడా దేవుని మీద ఆధారపడుతూ ఉంటాడు. కాబట్టి దావీదుకు ఎప్పుడు కూడా జయం కలుగుతూ ఉండేది. కాబట్టి దావీదు చాలా మరి సంస్థానాలకి రాజుగా ఉన్నారు. చుట్టుపక్కల రాజులు కూడా మరి శత్రు భయం లేదు. యుద్ధానికి వెళ్ళిన ప్రతి చోట కూడా గొప్ప విజయమే కలిగింది. అంతేకాకుండా ఇంకా యుద్ధానికి రావద్దు అని మరి వాళ్ళు యుద్ధంకి రాక మునిపే యుద్ధానికి రాకుండా ఉండడానికి ఎదురు మరి పంపించి ట్యాక్స్ మేము పే చేస్తాము, నీతో సంధి చేసుకుంటున్నామని చెప్పి చుట్టుపక్కల ఉన్న రాజులందరూ కూడా వస్తారు. మరి శత్రు భయం అనేది లేదు దావీదుకి. అయితే దావీదు చిన్నప్పటి నుండి కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి ఉండే వ్యక్తి దావీదు. ఆయన గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు మరి గొర్రెలను తినడానికి సింహము మరి ఎలుగుబంటి వచ్చినప్పుడు మొదటి సమూయేలులో మనం చూస్తాం 17వ అధ్యాయంలో మరి ఆ సింహమును నోట్లో నుండి గొర్రెపిల్లను తీసి దాన్ని చంపేస్తాడు. అలాగే ఎలుగుబంటిని కూడా. అలాగే ఫిలిస్టీలు ఛాలెంజ్ చేస్తాడు ఇశ్రాయేలు మీద. అప్పటికి ఇంకా దావీదు బాలుడుగా ఉన్న దావీదు మరి ఆ ఫిలిస్టీను 6 మూరల ఎత్తు ఉన్న ఫిలిస్టీను ఫిలిస్టీయుడైన గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తాడు. ఒకటే అంటాడు తను, యెహోవా నామం పెరట నీ మీదకి వస్తున్నాను అని ఆ వడిసెలలో రాయి గిరిగిరా తిప్పి కొట్టినప్పుడు అతను కింద పడిపోతే అతని కత్తే తీసి అతన్ని చంపేస్తాడు. కాబట్టి గొప్ప విజయాలు దావీదు చూస్తాడు. అంటే చిన్ననాటి నుండే మరి సింహం ఎలుగుబంటిని చంపడం కానీ, గొల్యాతును చంపడం కానీ, తర్వాత రాజు కాకమునిపే సైన్యాధిపతిగా ఉన్నాడు. సౌలుకి చేరువుగా ఉన్నాడు. మరి తన యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారి కూడా దావీదును కూడా తీసుకుని వెళ్ళిపోయేవాడు. అయితే అలాంటి దావీదు ఎక్కడ ఉన్నా కూడా గొప్ప విజయాలే పొందుకున్నాడు. ఒకటి, అతను పరాక్రమశాలి. రెండవది, దేవుడు అతనికి తోడుగా ఉండేవాడు. అంతగా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. బయటెవడు శత్రువులు లేరు, కానీ తన ఎవరికైతే నమ్మకంగా పనిచేసి ఎవరికైతే చాలా మరి మేలు చేశాడో ఆ సౌలు రాజే దావీదును చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు దావీదు పారిపోతూ ఉంటాడు. అంతేకాకుండా తన సొంత కుమారుడు అబ్షలోము కూడా మరి ఎంతో ప్రేమిస్తాడు అబ్షలోముని. కానీ అబ్షలోము కూడా మరి సింహాసనం అధిష్ఠించడానికి మరి తండ్రిని చంపడానికని చూస్తాడు. అప్పుడు కూడా పారిపోతాడు దావీదు. అంటే వాళ్ళ మీద తిరగబడి జయించలేనని కాదు, కానీ వారిని చంపడం ఇష్టం లేక, వారిని మీద జయం పొందడం ఇష్టం లేక పారిపోతూ ఉంటాడు. అయితే ఇలాగా ఇంటిలోనే లేదా సన్నిహితుల దగ్గర నుండే దావీదుకి విపత్తు కలుగుతూ ఉంది. తర్వాత నిందలు కలుగుతూ ఉన్నాయి.
చాలా డెస్పరేట్గా దావీదు ఉన్నాడు. దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడు. అన్యాయముగా ఎవరు లాభం పొందారో వాళ్ళే మరి దావీదును తరుముతూ ఉన్నాడు. దావీదు మీద నిందలు వేస్తూ ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. విశ్వాస జీవితంలో దేవుని మీద నమ్మకం అంతా దేవుని మీద పెట్టుకుని దేవుడు నాకుంటే చాలు అని మనము మన జీవిత యాత్రలో ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఎదుర్కోవచ్చు. చాలామంది ఇలాంటి విషయాలే మరి ప్రార్థన అంశాలు కూడా చెప్తూ ఉంటారు. అరే, నేను చాలా మేలు చేశానండి, నా దగ్గర మేలు పొందిన వాళ్ళే నా మీదకి ఇప్పుడు నిందలేస్తున్నారండి, అసలు ఎంత తట్టుకోలేనంత బాధతో మరి ఆ విషయాలు చెప్పినప్పుడు నిజమే, మన దగ్గర లాభం పొందిన వారే, మనము ఎంతో ప్రేమించిన వ్యక్తులే మనకి వెనకాతల నిందలేయడం, లేకపోతే ఎదురుగుండా ఎలాగైనప్పటికీ కూడా ద్వేషం మరి ద్వేషిస్తూ ఉన్నప్పుడు కానీ, నిందలు వేసినప్పుడు కానీ, వాళ్ళు మనకి కీడు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు కానీ హృదయం చాలా నొచ్చుకుంటుంది. దావీదు అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నాడు. అయితే దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, నిజంగా 86వ దావీదు సంకీర్తన మనము చూసినట్లయితే, దేవా నేను దీనుడను దరిద్రుడను అని చెప్పి మొదలు పెడతా ఉన్నాడు ప్రార్థన. చూద్దామా? యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము, నేను నీ భక్తుడను, నా ప్రాణమును కాపాడుము, నా దేవా నిన్ను నమ్ముకుని ఉన్నాను, నీ సేవకుని రక్షించుము. ప్రభువా దినమెల్లా నీకు మొర్రపెట్టుచున్నాను, నన్ను కరుణించుము. ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయుము. మొదటి 4 వచనాలు ఇప్పటి వరకు చదవానండి. దావీదు ఎంత మరి బాధతో ఉన్నాడు అనంటే, అంత పరాక్రమశాలి అయిన దావీదు దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు అని ఎరిగాడు కాబట్టి దీన మనస్సుతో దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాడు. తన ఎంత ఉన్నతమైన రాజుగా ఉన్నాడు, ఎదురులేని రాజుగా ఉన్నాడు, కానీ ఆ సర్వశక్తుడైన దేవుడు, సర్వమునకు రాజైన ప్రభువైన దేవుడు అని చెప్పి, రాజులకే రాజు ప్రభువులకు ప్రభు అని గుర్తెరిగి దేవుని దగ్గర దీన మనస్సు కలిగి దీనుడను దరిద్రుడను అని సంబోధిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు దావీదుని నా హృదయానుసారుడు అని చెప్పి ఆయనకి బిరుదునిచ్చాడు. నిజమే. మరి మనము కూడా దేవునికి ప్రార్థన చేసినప్పుడు హంబుల్నెస్, తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. మనము మోకరించి ప్రార్థన చేసుకున్నప్పుడు మనము ఎంత దేవునికి ఆ దీన మనస్సు కలిగి ఉన్నామో రుజువుపరుస్తూ మన పొజిషన్, మన పోస్టర్ని కనుపరుస్తాం మోకరించి ప్రార్థన చేసేటప్పుడు. అంతేకాకుండా మనం మాట్లాడినప్పుడు కూడా, ప్రభువా దీన మనస్సుతో నీ సన్నిధానంలోనికి వస్తున్నాం అంటే నోటి మాటే కాదండి, మన యాటిట్యూడ్ కూడా దీన మనస్సు కనుపరచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే, చెవియొగ్గు నాకు ఉత్తరమిమ్ము, ఇదిగో నేను నీ భక్తుడను, నీ యందు భయభక్తులు నిలిపిన వ్యక్తుడను, ఇదిగో నాకు మరి నా ప్రాణమును కాపాడు ప్రభువా, ఇదిగో నేను దినమెల్లా కూడా నీకు మొరపెడతా ఉన్నాను, ప్రతి క్షణము, ప్రతి పూట, ప్రతి గంట, ప్రతి దినము, ప్రతి పూట, ప్రతి గంట, గంటలో ప్రతి గడియ కూడా నీకే మొరపెడుతున్నాను. మరి మనం కొన్ని పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన హృదయము చాలా మరి కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు మనము ఇంకా మనకి మరి ఏ పని చేస్తున్నా కూడా మన మనస్సు మాత్రం దేవునికి కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. మన మనస్సు మాత్రం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటుంది, ప్రభువా నన్ను కాపాడు, ఇదిగో ప్రభువా ఇదిగో ఇలాంటి పరిస్థితిలో నేనున్నాను, దీంట్లో నుంచి నన్ను విడిపించు అని దినమెల్లా కూడా దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా అనేకసార్లు అలాగే ప్రార్థన చేస్తూ ఉంటాం. దావీదు తన యొక్క సిచ్యువేషన్ బట్టి తను ఎంతగా తగ్గించుకుని
దేవుని మీద పూర్తి నమ్మకం పెట్టుకుని ఎలా ప్రార్థన చేస్తున్నాడో మనం ఈ మొదటి 4 వచనాలలో మనం చూస్తాం. ఈ 86వ సంకీర్తనలో మనము చూసినట్లయితే ముఖ్యంగా 3 భాగాలుగా దీనిని మనం ధ్యానం చేసుకోవచ్చు. ఒక భాగం ఏంటంటే దావీదు ప్రార్థన, ఇంకొక భాగం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించుట. యాక్చువల్గా ప్రతి ప్రార్థనలోనూ కూడా దేవునికి స్తుతి చెల్లించుట లేదా దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ని బట్టి, గుణగణాలను బట్టి ఆయన ఆరాధించుట అన్నది ప్రాముఖ్యంగా మొట్టమొదటగా ఉండాలి. చూడండి, ఎవరి ప్రార్థన మనము చూసినా, నెహెమ్యా ప్రార్థన కానీ, దానియేలు ప్రార్థన కానీ, మొదటగా వారు దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుణ్ణి మహిమపరుస్తారు. ఇంకా ఎవరి ప్రార్థన మనం తీసుకున్నా కూడా మరి దేవుణ్ణి గణపరుస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తారు. దావీదు కూడా ఆరాధిస్తున్నాడు. మనము చూసినట్లయితే కొన్ని వచనాలలో ఈ 86వ సంకీర్తనలో దావీదు దేవుణ్ణి ఆరాధించే వచనాలు ఏమున్నాయో చూద్దాం ఒకసారి. 5వ వచనం, 8వ వచనం, 9వ వచనం, 15వ వచనం, ఈ వచనాలలో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. మరి ఒక భాగం ప్రార్థన ఉంటే, ఒక భాగం మరి దేవుణ్ణి ఆరాధించడం ఉంటే, 3వ భాగంలో మనం చూసినట్లయితే నువ్వు నాకు నేర్పించు, లేకపోతే నువ్వు నాకు ఆన్సర్ చెయ్యు, నువ్వు నాకు బోధించు అని చెప్పి ప్రార్థనలో ఉన్నది. చూద్దామా దేవుణ్ణి దావీదు ఎలా ఆరాధించాడో 5వ వచనం మనం చూద్దాం. 5వ వచనంలో మనం చూస్తే, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. చూడండి, మరి దావీదు ఏమంటున్నాడంటే, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడవు. 2 పాయింట్లు మనం చూసాం. 3వ పాయింట్ ఏంటండి, నీవు ఏంటది కృపాతిశయము గల దేవుడవు అని అంటూ ఉన్నాడు. దేవుని గుణగణాలని హైలైట్ చేస్తూ ఆ గుణగణాలని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. నీవు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడవు, నీవు దయాళుడవు, నీవు కృపాతిశయము కలిగిన దేవుడు. ఎందుకు ఈ అట్రిబ్యూట్స్తో దావీదు ఆరాధన చేస్తున్నాడు అని అంటే, దావీదు తన పాపములు ఒప్పుకుంటున్నాడు. మనం ఎప్పుడు కూడా మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన సరాసరి దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే, ఖచ్చితంగా మన ప్రార్థన దేవునికి మనకి మధ్యలో ఏ అడ్డులు లేకుండా ఉంటే సరాసరి మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మొదటగా మనల్ని మనం వ్యక్తిగతంగా క్లెన్జింగ్ చేసుకోవాలి. ఏమన్నా తప్పులు ఉన్నాయేమో ఒకసారి ఆలోచించుకుని, పరిశోధించుకుని ప్రార్థన దేవుని దగ్గర క్షమాపణ అడిగినప్పుడు మన ప్రార్థన సరాసరి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకే దావీదు ఏమంటున్నాడంటే, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు, నువ్వు కృపాతిశయము కలిగిన దేవుడవు అని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం తన పాపాలను ఒప్పుకుంటున్నాడు. ఇంకా 8వ వచనం మనం చూద్దాం. 8వ వచనం చూస్తే, ప్రభువా నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. చూడండి, 9వ వచనం కూడా, ప్రభువా దేవతలలో నీ వంటివాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. దావీదు ఎలా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవుడు ప్రభువా నీవు మహత్యము గలవాడు అంటున్నాడు. తర్వాత ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అంటున్నారు. నిజమే కదా, దేవుడు అద్వితీయ దేవుడు. మరి నీలాగా అసలు మరొక దేవుడు మరి లేడు. నీవు అద్వితీయ దేవుడవు, నీవు మహత్కార్యములు చేయువాడవు, ఆశ్చర్యకార్యములు చేయువాడవు. దేవుడు నిజంగా ఈ మాటలు అంటూ దేవుని స్తుతిస్తున్నాడు. కానీ దావీదుకు దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా జ్ఞాపకానికి తెచ్చుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అలాగే మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం చాలా దుఃఖంలో ఉండొచ్చు, చాలా డిప్రెషన్లో ఉండొచ్చు, మరి కన్నీరుతో, దుఃఖంతో, వేదనతో ఉన్నప్పటికీ కూడా మనకి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని కార్యాలు చేయలేదు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో.
అమ్మా, నీకు దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు, ఆ కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకున్న ప్రభా, నీ ఆ కార్యాలు ఎంత గొప్పవి తండ్రి, ఎంత ఆశ్చర్య కార్యాలు చేసావు తండ్రి. ఇదిగో గతంలో ఇలాగ నేను ప్రార్థన చేసినప్పుడే ఎంత అద్భుతంగా నువ్వు కార్యం చేసావు, నువ్వు ఎంత మహత్కార్యములు నువ్వు చేసావు ప్రభా అని దేవుణ్ణి మరి ఘనపరుస్తూ మనం స్తుతించాలి. అద్వితీయ దేవుడు, ఆయన లాంటి దేవుడు మరొకరు లేరు దేవతలలో. మరి ఆయనకు సాటి అయిన వారు ఎవరూ లేరు. ఆయన కార్యములకు సాటి అయిన కార్యములు ఏమీ కూడా లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 15వ వచనం చూద్దాం. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు కల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు. ఇక్కడ మనం చూద్దాం, మళ్ళీ కూడా దేవుని యొక్క దయాదాక్షిణ్యాలు బట్టి దేవుని కొనియాడుతూ ఉన్నాడు. తర్వాత దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండినవాడు. నువ్వు ఎంత కృపగలవాడు అంటే నీ దగ్గరకు వచ్చి ఎవడు ఏం అడిగినా కూడా వెంటనే నువ్వు దయచేస్తావు అని చెప్పి దావీదు దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎంత దుఃఖములో ఉన్నప్పటికీ, వేదనలో ఉన్నప్పటికీ కూడా మనం మొదటగా దేవుడు మనకి చేసిన కార్యాలు, నేనైతే ఏమంటానంటే, దేవుడు మీకు కార్యములు మీ జీవితంలో ఎప్పుడూ దేవుడు ప్రార్థన విజయాలు పొందుకున్నప్పుడు వెంటనే అవి రాసేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకు మరొక ఆపద కలిగినప్పుడు, లేకపోతే మరొక దుఃఖముతో కూడిన సన్నివేశాలు ఎదుర్కొన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని వాక్యము చదవాలి. అట్ ద సేమ్ టైం దేవుడు మనకి చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకోవడానికి మనము ఆల్రెడీ చేసిన కార్యాలు మనం రాసుకున్నాం కదా, ఆ బుక్ ఒకసారి తీసి చదివి ఆ కార్యాలన్నిటిని బట్టి, దేవా ఎంత అద్భుత కార్యాలు చేసావు, ఎంత మహత్కార్యములు చేసావు, అసలు నీ కార్యాలకి సాటియే లేదు ప్రవ్వా అని దేవుణ్ణి మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దావీదు మొదటగా ఇలాగ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. అలాగే ఇంకా ప్రార్థనలోకి వద్దాం. మొదటి 4 వచనాలు ఇందాక మనం చదివాం. ఆ మొదటి 4 వచనాలలో కూడా దావీదు ఎలాగ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దీన మనస్సు కలిగి నేను దీనుడను దరిద్రుడను అంటూ ఉన్నాడు. ఇదిగో నా చేతులు నీ తట్టెత్తుతున్నాను అంటున్నాడు, నా ప్రాణము నీ తట్టెత్తుతున్నాను అంటున్నాడు. ఆపత్కాలములో నీవే నమ్ముకొనదగిన సహాయకుడు అంటున్నాడు. 6-7 వచనాలలో యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకించుము, నీవు నాకు ఉత్తరం ఇచ్చువాడువు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్రపెట్టుదను. దావీదుకు ఖచ్చితంగా ఒక విషయం తెలుసు. ఏంటి ఆ విషయం అంటే, ఇదిగో నువ్వు ఖచ్చితంగా నేను ఏది అడిగితే అది ఇచ్చే దేవుడు తండ్రి, ఇదిగో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అని అంటే నువ్వు ఖచ్చితంగా నాకు జవాబు దయచేస్తావు. మరి ఇది మనకి కన్ఫర్మేషన్. మొదటి యోహాను 5:14 ఒకసారి చదువుతాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనకి కలిగిన ధైర్యం ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ఖచ్చితంగా దయచేస్తాడు. మనకి ఈ వాక్యం చక్కగా వ్రాయబడి ఉన్నది. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను మొర్ర పెడతా ఉన్నాను, ఆపత్కాలంలో నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాను. ఎందుకు ఆశ్రయిస్తున్నాను, ఎందుకు నేను నా ఆపత్కాలంలో నీకు మొర్ర పెడుతున్నానంటే నాకు ఖచ్చితంగా నువ్వు జవాబు దయచేస్తావు అనే నమ్మికతో నేనున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే 14వ వచనం మనం చూస్తే, దేవా గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడంటే దావీదు, ఎవరైతే తన మీద నిందిస్తున్నారో, హింసిస్తున్నారో, లేకపోతే కష్టం పెడుతున్నారో, తరుముతున్నారో, మరి అపాయం కలిగజేద్దామని చూస్తూ ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళందరికీ దావీదు మేలు చేసిన వ్యక్తి యాక్చువల్గా. ప్లస్ వాళ్ళు బయట వాళ్ళు కాదు, తన ఇంటి వారే, తన సొంత వాళ్ళే. నా అనుకుని వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళే ఇప్పుడు అతని మీద నిందలేస్తున్నారు, తరుముతూ ఉన్నారు, నష్టం కలుగజేయడానికి చూస్తున్నారు, ప్రాణం తీయడానికి చూస్తున్నారు. దావీదు ఏమంటున్నాడంటే, ప్రభా వాళ్ళు గర్విష్ఠులు, ఇదిగో వాళ్ళు నా ప్రాణం తీయడానికి చూస్తూ ఉన్నారు. కాబట్టి అసలు వాళ్ళు నీ యందు భయభక్తులు కలిగి ఉంటే అసలు వాళ్ళు నన్ను అలాగే చేయరు. నా ప్రాణం తీయడానికి వాళ్ళు చూస్తున్నారంటే నువ్వంటే భయం లేకుండా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి నా ప్రాణం కాపాడు. ఇంకా మనం చూస్తే 16-17 వచనాలు, నా తట్టు తిరిగి నన్ను కరుణించుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహించుము, నీ సేవకురాలి కుమారుని రక్షించుము. యెహోవా
నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవాడు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనుపరచుము. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నా తట్టు తిరిగి నన్ను కరుణించు. ప్రభువా, ఇదిగో నువ్వు నాకు దూరంగా ఉన్నావా, నేను ఈ కష్టంలో ఉంటే, నేను ఇంత ఆపదలో ఉంటే, నేను ఇంత వేదనలో ఉంటే, ప్రభువా నాకు విముఖుడిగా ఉన్నావా, ఇదిగో నా తట్టు తిరుగు ప్రభువా అని ప్రాధేయపడుతూ అడుగుతున్నాడు దావీదు. నా తట్టు తిరుగు ప్రభా, నాకు దూరంగా ఉండొద్దు ప్రభా, నీవు సెలవిస్తూ ఉన్నావు కదా, నిన్ను విడువను ఎడబాయినని చెప్పావు కదా, నీ ముందా వెనుక ఆవరించి ఉంటానన్నావు కదా, నీ పక్కన 1000 మంది పడిన, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం నీకు రాకుండా చేస్తానని చెప్పావు కదా ప్రభా, నాకు విముఖుడుగా ఉండొద్దు, నా తట్టు తిరుగయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా మనము చూసినట్లయితే, నీ సేవకునికి నా తట్టు తిరిగి నన్ను కరుణించుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహించుము, నీ సేవకురాలి కుమారుని రక్షించుము. ఇక్కడ దావీదు ఏమన్నాడంటే, నేను అసలు ఉన్న పరిస్థితిని బట్టి నా బలమంతా పోయినట్టుగా ఉంది, బలము లేకుండా నిరాశ, నిస్పృహ, నిస్సత్తువతో నేనున్నాను, నీ బలము నాకు దయచేయి. దావీదు మరొక చోట మనము చూసినట్లయితే, యెహోవా నాకు బలము అని అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే, ప్రభువా నువ్వు బలము కదా, నీ బలము నాకు దయచేయి, ఇదిగో నేను నిస్సార స్థితిలో ఉన్నాను, నిస్సత్తుతో ఉన్నాను, నీ బలము నాకు దయచేయి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా మనము చూసినట్లయితే, నీ సేవకురాలి కుమారుని రక్షించుము. ఇదిగో నీ సేవకురాలు బిడ్డను ప్రభువా, నా ప్రార్థన ఆలకించు, నా తల్లి చేసిన సేవను నువ్వు జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా నీవు నాకు సహాయకుడవై నన్ను ఆదరించుచున్నావు, నా పగవాడు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనమాలు నాకు కనుపరచుము. అల్టిమేట్గా ఏమంటున్నాడో చూడండి, నువ్వు నాకు సహాయం చేయి ప్రవ్వా, ఇదిగో నా పగవారు నా మీద ఎవరైతే లెగుస్తున్నారో, మరి నా మీద ఎవరైతే నిందలేస్తున్నారో, నాకు ఎవరైతే కీడు చేయాలని చూస్తున్నారో, ఎవరైతే నా ప్రాణం తీయాలని చూస్తున్నారో, వారు సిగ్గుపడినట్లుగా ఒక శుభకరమైన ఆనమాలు నాకు దయచేయి అని అడుగుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, దేవుడు సమస్తాన్ని చూసేవాడు. ఆదికాండంలో మనం చూసినట్లయితే 29వ అధ్యాయంలో లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భాన్ని తెరిచాడు. నీవు ఏ పరిస్థితిలో మరి ఉన్నావో, దావీదు వలె కృంగిన స్థితిలో ఉండడానికి కారణం లేయ వలె నీ భర్త చేత ద్వేషించబడతా ఉన్నావేమో. నీ ప్రియమైన నీ బిడ్డలే ఒకవేళ నీకు దూరం అయిపోయి నీకు బాధాకరంగా మరి మాట్లాడుతూ ఉన్నారేమో, లేకపోతే నీ సన్నిహితులైన నీ సహోదరులే, నీ సహోదరులే, రక్తం పంచుకుని పుట్టిన నీ సిబ్లింగ్సే నిన్ను కష్టపెడుతున్నారేమో, నిన్ను తక్కువ చేసి చూసి నిన్ను అవమానిస్తున్నారేమో. దేవుడు సమస్తాన్ని చూస్తాడు. లేయ ద్వేషించబడుతుందని దేవుడికి ఎలా తెలుసు? అది 4 గోడల మధ్యలో విషయం కదా. లేయ ఎంత ద్వేషించబడుతూ ఉంటే, ఆమె కృంగిపోతూ ఉన్న టైంలో, ఆమె ఏడుస్తూ ఉన్న టైంలో, దేవా ఏంటి నా పరిస్థితి, నేనేం తప్పు చేశాను అన్నట్టుగా ఆమె దుఃఖించినప్పుడు దేవుడు చూశాడు. నీవు ఏ పరిస్థితుల్లో నువ్వు బాధపడుతున్నావో, మరి దావీదు వలె నువ్వు కూడా మరి నేను దీన మనస్సు కలిగి, నీవే నా దేవుడవు, నేను దీనుడను దరిద్రుడను, నీ ఆపత్కాలంలో మొర్ర పెడితే నాకు నువ్వు తప్పక సహాయం చేస్తావు అని చెప్పి దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఖచ్చితంగా దావీదు ప్రార్థన ఆలకించి దావీదుకు గొప్ప విజయాన్ని దయచేశాడు కదా. అలాగే నీ పక్షంగా కూడా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, నీ పరిస్థితి చూస్తాడు. నీ పరిస్థితి ఏంటో దేవుడికి ఖచ్చితంగా తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో దాస్యంలో ఉన్నప్పుడు, వాళ్ళు వెట్టి చాకరీ చేస్తున్నప్పుడు వారి మొర్ర ఆలకించాను, వారి పడుతున్న కష్టం చూశాను అంటున్నాడు. లేయ ద్వేషించబడుట చూసిన దేవుడు. అందుకే నలిగిన వాడికి మహాదుర్గంగా ఉంటానని కీర్తనలు 9:9లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నలిగిపోతూ ఉన్నావా, విరిగిపోయిన హృదయంతో ఉన్నావా, కృంగిన స్థితిలో ఉన్నావా? నీకు ఆల్రెడీ చేసిన కార్యాలన్నీ కూడా మొదటగా
నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవుని మహిమపరచు, దేవుని ఘనపరచు. ఏదైనా తప్పుదాలు ఉంటే దేవుని దగ్గర క్షమాపణ అడుగు. ఆశ్రయించదగిన దేవుడు. మనకి కలిగిన ధైర్యం ఏంటంటే మనం ఏది అడిగితే అది ఇచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దీన మనస్సుతో దావీదు ఎలా ప్రార్థన దినమెల్లా మొర్ర పెడుతున్నాను అంటున్నాడు. దినమెల్లా మొర్రపెట్టు. ప్రతి క్షణం విడువక దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థన చేసేసుకుంటూ ఉండు. నీ కన్నీరు చూసిన దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. నీకు ఒక శుభకరమైన ఆనమాలు ఖచ్చితంగా దయచేస్తాడు. శుభకరమైన ఆనమాల్ని ఖచ్చితంగా దయచేస్తాడు. కృంగిపోవద్దు, దిగులు పడవద్దు, కన్నీరుతో కృంగిపోతూ అదే స్థితిలో ఉండిపోవద్దు. రైజ్ అప్. గొప్ప కార్యములు చేసే దేవుడు ఉన్నాడు మనకి. శుభకరమైన ఆనమాలు దయచేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన స్తుతిస్తూ దీన మనసుతో ఆయనకి ఫుల్గా సరెండర్ అయిపోయి ప్రార్థన చెయ్యు. ఖచ్చితంగా శుభకరమైన ఆనమాలు దేవుడు నీకు చూపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఎదుగో ప్రభువా, ఈ యొక్క 86 దావీదు కీర్తన మేము ధ్యానించుకుని ఉండగా, దావీదు ఎంతో ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టులాడుతూ నీ పాదాల దగ్గరికి చేరి దీన మనస్సుతో నిన్ను ప్రార్థించినప్పుడు, ప్రభువా, ఒక శుభకరమైన ఆనవాలు కలిగిచేయి ప్రభువా అని ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించావు, గొప్ప విజయాలు దయచేసావు. అలాగే ప్రభువా, ఏ బిడ్డ కృంగిపోతూ తండ్రి నా ప్రభువా ప్రార్థన కూడా చెయ్యలేని దీన స్థితిలో ఉన్నారో వారిని ఇప్పుడే ఈ వాక్యం వింటూ ఉండగా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉండగా వారిని లేవనెత్తండి. వారి జీవితంలో ప్రభువా ఒక శుభకరమైన ఆనమాలు దయచేయమని నజరేయుడైన శక్తి కలిగిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు ఒక శుభకరమైన ఆనవాలు దయచేయునుగాక. ఆమేన్.